డిజిటల్ మార్గ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మొదటిసారి మా ఛానల్ వీడియోలను చూస్తున్నవారు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఈజ్ గూగుల్ యాడ్స్? ఈ క్లాస్లో మనం గూగుల్ యాడ్స్ అంటే ఏమిటో చూద్దాం. క్యాంపెయిన్స్ క్రియేట్ చేయటం, యాడ్స్ క్రియేట్ చేయటం ఇవన్నీ తర్వాత. ఫస్ట్ ఈ క్లాస్లో మనం అసలు గూగుల్ యాడ్స్ అంటే ఏమిటో చూద్దామండి. ఇక్కడ డెఫినేషన్ టేకెన్ ఫ్రమ్ వికీపీడియా మీరు చూడొచ్చు. గూగుల్ యాడ్స్ ఈజ్ అన్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై గూగుల్ అని. అంటే ఈ గూగుల్ యాడ్స్ అనేటువంటి ప్రోగ్రామ్ గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది చేయడానికి మెయిన్ రీజన్ అందరికీ తెలిసిందే. గూగుల్ కూడా వాళ్ళ సర్వర్స్ మెయింటైన్ చేయడానికి కొంత రెవెన్యూ అవసరం ఉంటుంది. సో మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ గూగుల్కి వచ్చేసి గూగుల్ యాడ్స్ అండి. ఇంకా వేరే సోర్సెస్ ఏమైనా ఉండొచ్చు కానీ చాలా తక్కువ అన్నట్టు. మెయిన్ సోర్స్ అయితే గూగుల్ యాడ్స్ గూగుల్ కంపెనీకి. సో ఇక్కడ గూగుల్ యాడ్స్ అంటే ఏంటో చూద్దామండి. ముందు గూగుల్ యాడ్స్ అంటే గూగుల్ ప్లాట్ఫామ్స్లో మనం ఒక యాడ్ని రన్ చేయటానికి వీలు కల్పించేటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది. గూగుల్ యాడ్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ తోటి మనం ఏం చేయొచ్చు అంటే గూగుల్కి సంబంధించినటువంటి అదర్ ప్లాట్ఫామ్స్లో మనం యాడ్ రన్ చేయొచ్చు. అంటే మన బిజినెస్ని యాడ్ ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు తెలిసిన ప్లాట్ఫామ్సే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గూగుల్ యాడ్స్ ప్లాట్ఫామ్స్ అంటే మెయిన్ ప్లాట్ఫామ్ వచ్చేసి google.com. అంటే google.com వెబ్సైట్, సెర్చ్ ఇంజిన్. అంటే ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వెళ్ళి దాంట్లోనే సెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే google.com అనేది మనం యూజ్ చేస్తుంటాం. కొన్ని ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. అంటే అదర్ ఎక్స్టెన్షన్స్ google.co.in అని, google.uk అని, కొన్ని కంట్రీస్కి స్పెసిఫిక్ ఎక్స్టెన్షన్స్తో కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ నేను గూగుల్ సెర్చ్ వెబ్సైట్స్ అని రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్ ఏమిటంటే గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్. అంటే గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ మీన్స్ ask.com అనే వెబ్సైట్ గురించి మీరు చూసే ఉంటారు. ఈ వెబ్సైట్ గూగుల్ సెర్చ్ ప్లాట్ఫామ్. అంటే దీంట్లో ఏదైనా సెర్చ్ చేశాను అనుకోండి, గూగుల్ రిజల్ట్సే చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ రిజల్ట్స్ అన్నీ కూడా గూగుల్ రిజల్ట్స్. ఈ యాడ్స్ కూడా గూగుల్ యాడ్స్ అండి. సో వీళ్ళని ఏమంటాం అంటే మనం గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ అని చెప్పి అంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ పబ్లిషర్స్ వెబ్సైట్స్. ఇది కొంచెం మీకు కొత్త కావచ్చు. అంటే గూగుల్ యాడ్సెన్స్ పబ్లిషర్ వెబ్సైట్స్లో కూడా మనం యాడ్ రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ చూడండి, telugu.com. ఈ వెబ్సైట్లో ఇక్కడ ఒక యాడ్ చూడొచ్చు మీరు. ఇది ఒక డిస్ప్లే యాడ్. కింద కూడా ఒకటి చూడొచ్చు. ఇది హైడ్ కూడా చేయొచ్చు ఈ యాడ్ని. ఇంకా నెక్స్ట్ ఈ యాడ్స్ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా గూగుల్ పబ్లిషర్ ప్రోగ్రామ్ ద్వారా, అంటే గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు ఇక్కడ ఈ తెలుగు హారోస్కోప్ వెబ్సైట్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో యాడ్స్ను ఉంచడం జరిగింది. అంటే మనం కూడా ఇలాంటి తెలుగు హారోస్కోప్ లాంటి పబ్లిషర్ వెబ్సైట్స్, అంటే యాడ్సెన్స్ పబ్లిషర్ వెబ్సైట్స్లో మనం ఈ గూగుల్ యాడ్స్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని ఈ యాడ్స్ని పబ్లిష్ చేయొచ్చు. వీటిని డిస్ప్లే యాడ్స్ అంటుంటారు. నెక్స్ట్ టైప్ ప్లాట్ఫామ్ ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్. ఈ ప్లే స్టోర్ మీరు రెగ్యులర్గా మొబైల్లో చూస్తూనే ఉంటారు. ఇలా ఉంటుందండి. గూగుల్ ప్లే స్టోర్లో కూడా మీరు ఏదైనా ఒకటి సెర్చ్ చేశారనుకోండి, సెర్చ్ చేసినప్పుడు ఇలా యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇలా కూడా మనం గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఈ గూగుల్ యాడ్స్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని యాడ్స్ని పబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జీమెయిల్. జీమెయిల్లో మీరు ఓపెన్ చేసి మీ మెయిల్స్ చూసేటప్పుడు కూడా మీకు కొన్ని యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు మీరు. సింప్లీ లెర్న్ అనే వాళ్ళు ఒక యాడ్ ఇచ్చారు ఎజూర్ క్లౌడ్ గురించి. అండ్ గూగుల్ యాడ్స్ వాళ్ళు కంపెనీ ఇట్ సెల్ఫ్ గివింగ్ వన్ యాడ్ హియర్. ఒక యాడ్ అని లోగో ఉన్నవి మనకు యాడ్స్ అన్నట్టు. ఈ రకంగా కూడా మనం గూగుల్ యాడ్స్ ప్రోగ్రామ్ యూజ్ చేసి యాడ్స్ని పబ్లిష్ చేయొచ్చు జీమెయిల్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా యూట్యూబ్ గురించి చెప్పే పని ఏమీ లేదు, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. యూట్యూబ్లో చాలా రకాలుగా మనం యాడ్స్ ఇవ్వచ్చు గూగుల్ యాడ్స్ ప్రోగ్రామ్ ద్వారా. అవి 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్గా మీరు రెగ్యులర్గా చూసే యాడ్స్ ఏంటంటే ఈ స్కిప్పబుల్ యాడ్స్ చూస్తుంటారు టీవీలో కానీ మొబైల్లో కానీ. మీరు ఏదైనా వీడియో చూసేటప్పుడు ఇలా సెకండ్స్ కౌంట్ డౌన్ అవుతూ స్కిప్ అని చెప్పేసి ఒక బటన్ వస్తుంది.
ఇది క్లిక్ చేస్తే మీకు మెయిన్ వీడియో ఓపెన్ అవుతుంది. ఇలాంటి స్కిప్పబుల్ యాడ్స్ కూడా మనం గూగుల్ యాడ్స్ యూస్ చేసి వేరే వీడియోస్ మీద మనం ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో మీద ఆర్ ఏ ఛానల్ వీడియోస్ మీద అయినా మనం టార్గెట్ చేసేసి పబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ స్కిప్ కాకుండా నాన్ స్కిప్పబుల్ యాడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసిన యాడ్ని నేను స్కిప్ చేశాను. నాన్ స్కిప్పబుల్ అంటే ఆ స్కిప్ బటన్ రాదు, కంప్లీట్ యాడ్ని మీరు 19 or 20 seconds చూడాల్సిందే కంపల్సరీ. అలాంటి యాడ్స్ కూడా మనం ఈ వీడియోస్ మీద గూగుల్ యాడ్స్ త్రూ పబ్లిష్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఇన్ఫీడ్ యాడ్స్ అని ఉంటాయి, మీరు చూడవచ్చు. ఇక్కడ ట్రై గూగుల్ యాడ్స్ అని ఒక యాడ్ కనిపిస్తుంది. వీటి ఇన్ఫీడ్ యాడ్స్ అంటుంటారు. అంటే నేను యూట్యూబ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ని చెప్తున్నాను. తర్వాత ఓవర్లే యాడ్స్ కూడా ఉంటాయండి. ఓవర్లే యాడ్స్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో ప్లే అయ్యేటప్పుడు కూడా ఇలా డిస్ప్లే యాడ్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఓవర్లే యాడ్స్ అంటారు. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూగుల్ యూట్యూబ్ యాడ్స్ అండి. అంటే గూగుల్ యాడ్స్ని యూజ్ చేసుకొని మనం యూట్యూబ్లో ఇన్ని టైప్స్ ఆఫ్ యాడ్స్ని కూడా మనం పబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ షాపింగ్. ఇది కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. సపోజ్ మీరు గూగుల్లో ఏదైనా ఇలా సెర్చ్ చేశారనుకోండి, నేను ఇక్కడ హెర్బల్ ప్రొడక్ట్స్ అని చెప్పి సెర్చ్ చేశాను. సైడ్ మీకు యాడ్స్ అని చెప్పి కొన్ని షాపింగ్ యాడ్స్ కూడా వస్తాయి. ఇలాంటి యాడ్స్ కూడా మనం గూగుల్ యాడ్స్ యూజ్ చేసుకొని గూగుల్ సెర్చ్ ఇంజిన్లో పబ్లిష్ చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్లో కొన్ని మెట్రిక్స్ ఉంటాయి. ఈ మెట్రిక్స్ ఏంటంటే నేను రిమైనింగ్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను, ఇవి బేసిక్స్ చెప్తున్నాను. సిపిఎం అంటే కాస్ట్ పర్ బైల్, అంటే 1000 ఇంప్రెషన్స్కి మనకు అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ అండి. ఇప్పుడు ఈ పబ్లిషర్ వెబ్సైట్స్లో ఒక 1000 times ఇలా ఒక యాడ్ పబ్లిష్ అయింది అనుకోండి, దానికి ఎంత అమౌంట్ మనం బిడ్డింగ్ చేస్తాము అనే దాన్ని మనం సిపిఎం అని పిలుస్తుంటాం. నెక్స్ట్ సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్, సెర్చ్ యాడ్స్ అండి. ఇక్కడ గూగుల్ సెర్చ్ యాడ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ది డేట్స్ కౌంటీ అని చెప్పి ఒక యాడ్ ఉంది, స్టెర్లింగ్ హైట్స్ అని ఒక యాడ్ ఉందండి. ఇవన్నీ కూడా యాడ్స్ అండి. గూగుల్ సెర్చ్లో నేను ఏమని సెర్చ్ చేశానంటే ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేశాను. ఇలా మీకు యాడ్స్ వచ్చాయి. ఈ యాడ్ కనిపించినప్పుడు ఇంప్రెషన్కి అంటే డిస్ప్లే అయినప్పుడు వాళ్ళకి ఏమీ అమౌంట్ ఏమి కట్ కావు, వాళ్ళ గూగుల్ యాడ్స్ అకౌంట్స్లో ఫండ్స్ ఏమీ కూడా కట్ కావండి. కానీ ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో అప్పుడు వాళ్ళకి ఒక 20 రూపీసో 30 రూపీసో ఆ బేస్డ్ ఆన్ కీవర్డ్, బేస్డ్ ఆన్ ద లొకేషన్ కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మీకు గూగుల్ యాడ్ క్రియేట్ చేసేటప్పుడు చెప్తాను, మనం ఎలా క్రియేట్ చేయాలి, ఏ కీవర్డ్స్ ఇవ్వాలి, ఏ లొకేషన్స్ని టార్గెట్ చేయాలి, ఏ జెండర్స్ని, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేయాలి, అంతా కూడా మనకు ఉంటుంది. సో ఈ కట్ అయ్యే అమౌంట్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ యాడ్స్ని మనం వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు అయ్యేటువంటి కాస్ట్ ఎలా ఉంటుందంటే కాస్ట్ పర్ క్లిక్ ఉంటుందండి. దీన్ని సిపిసి యాడ్స్ అంటుంటారు. కాస్ట్ పర్ క్లిక్ ఉంటుంది. సో వీటి సెర్చ్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి సిపివి. సిపివి మీన్స్ యూట్యూబ్లో మీరు ఏదైనా మీ వీడియోని ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఛార్జెస్ ఎలా ఉంటాయంటే ఒక వ్యూకి ఎంత మీకు ఖర్చు అవుతుందనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక యాడ్ చూపిస్తున్నాను నేను. సిపివి అంటే నేను ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ ఈ వీడియో యాడ్ని రన్ చేశాను. అంటే నా ఛానల్లో ఉన్న ఈ వీడియో క్యాంపెయిన్ త్రూ రన్ చేశానండి. రన్ చేసినప్పుడు నాకు అయిన కాస్ట్ వచ్చేసి నాకు వచ్చిన ఇంప్రెషన్స్ ప్లస్ వ్యూస్ అండి. అంటే ఒక్కొక్క వ్యూకి నాకు అంటే వాళ్ళు ఛార్జ్ చేసిన అమౌంట్ వచ్చేసి 0.81. ఇది సిపివి అంటారు. సో మీకు లైవ్లో చూపిద్దామని చూపించాను. నెక్స్ట్ వచ్చేసి సిపిఏ అని ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాస్ట్ పర్ ఎక్వైజిషన్, అంటే దీన్ని లీడ్స్ కోసం యూజ్ చేసేటువంటి టర్మ్ అనమాట. సో ఒక యాడ్ రన్ చేసినప్పుడు మామూలుగా ఇంప్రెషన్స్కి క్లిక్కే కాకుండా మనం ఒక కన్వర్షన్కి కూడా అమౌంట్ పెట్టుకొని బిడ్డింగ్ పెట్టుకొని యాడ్ రన్ చేయొచ్చండి. ఇది నేను గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు చెప్తాను. కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇది. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ మనకు ఏదో ఒక లీడ్ వచ్చినప్పుడే అమౌంట్ కట్ అవుతుంది. అలాంటి యాడ్స్ని మనం సిపిఏ అంటూ ఉంటాం. ఇది ఓవరాల్గా గూగుల్ యాడ్స్ గురించి ఒక చిన్న క్లాస్ అండి. సో ఇక్కడ గూగుల్ యాడ్స్ అంటే ఏంటి, గూగుల్ యాడ్స్ ప్లాట్ఫామ్స్ ఏముంటాయి, నెక్స్ట్ వచ్చేసి మెట్రిక్స్ ఏముంటాయి గూగుల్ యాడ్స్లో, తర్వాత వచ్చేసరికి ప్రైమరీ టైప్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్లో ఉన్న మెయిన్ టైప్స్ వచ్చేసి సెర్చ్ యాడ్స్ మీకు చూపించాను ఇప్పుడే.
సెర్చ్ యాడ్స్ అంటే ఇలా ఉంటాయండి. ఇలా మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ డిస్ప్లే యాడ్స్ అంటే మీకు ఆల్రెడీ చూపించాను. ఇది కూడా ఈ పబ్లిషర్ వెబ్సైట్స్లో కనిపిస్తుంటాయి. వీటిని డిస్ప్లే యాడ్స్ అంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి లోకల్ యాడ్స్ అండి. లోకల్ యాడ్స్ అంటే ఏదైనా మీరు లోకల్ సెర్చ్ చేశారనుకోండి, లోకల్ రిజల్ట్స్ వచ్చినప్పుడు లోకల్ రిజల్ట్స్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు హెచ్ఆర్కే రియల్ ఎస్టేట్ అని ఒక యాడ్ కనిపిస్తుంది. అంటే లోకల్ సెర్చ్లో కూడా మనం ఇలా గూగుల్ యాడ్స్ త్రూ ఒక యాడ్ని పబ్లిష్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి షాపింగ్ యాడ్స్. షాపింగ్ యాడ్స్ అంటే వీటిని షాపింగ్ యాడ్స్ అంటూ ఉంటారు. వీటిని కూడా మనం గూగుల్ యాడ్స్ ద్వారా పబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియో యాడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అంటే మన యూట్యూబ్లో ఉన్నటువంటి టైప్స్ మీకు ఆల్రెడీ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశానండి. యాప్ డౌన్లోడ్స్ కోసం మనం సపరేట్గా కూడా కొన్ని యాడ్స్ రన్ చేయొచ్చు. ఆ యాడ్స్ ఎలా కనిపిస్తాయంటే మాకు ఈ మోడల్లో కనిపిస్తూ ఉంటాయండి. అంటే మీరు ప్లే స్టోర్లో ఏదైనా గూగుల్ ప్లే స్టోర్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటాయి. నేను రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేశాను. ఈ రియల్ ఎస్టేట్ రిజల్ట్స్ కంటే ముందు మనకు ఒక 3 యాడ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. 99 acres, నో బ్రోకర్, మ్యాజిక్ బ్రిక్స్ది. సో ఇది యాడ్ కాదు. రియల్ ఎస్టేట్ ఇండియా దగ్గర నుంచి అవన్నీ కూడా మామూలు ఆర్గానిక్ రిజల్ట్స్ అండి. సో ఇది గూగుల్ యాడ్స్ గురించి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అనుకోండి. వాట్ ఈజ్ గూగుల్ యాడ్స్ అనే దాని గురించి నేను చెప్పడానికి ట్రై చేశాను. అండ్ మీకు ఏదైనా టాపిక్లో డౌట్ ఉంటే నాకు ఈ వీడియోకి కామెంట్ ఒకటి చేస్తే మళ్ళీ దాని మీద ఒక వీడియో చేస్తాను ఏదైనా డౌట్స్ ఉంటే మీకు. ఓకే, నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్కి ఏదైనా డౌట్స్ ఉంటే క్లాస్లో అడగచ్చు. నెక్స్ట్ క్లాస్లో నేను క్రియేట్ క్యాంపెయిన్ చెప్తానండి. ఎలా క్రియేట్ చేయాలి క్యాంపెయిన్, ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ మనం తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ. మేము ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ విధానాలలో అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాము. మేము ఇచ్చు ఈ ట్రైనింగ్లో 40 మాడ్యూల్స్ను లైవ్ ప్రాజెక్ట్ సహాయంతో మీకు నేర్పటం జరుగుతుంది. డిజిటల్ మార్కెటింగ్కు ఎంతో సహాయపడే పెయిడ్ టూల్స్పై కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ పొందటానికి అవసరమైన ముఖ్యమైన గ్లోబల్ సర్టిఫికేషన్స్ పొందటంలో మేము మీకు సపోర్ట్ ఇస్తాము. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొనగలరు. మేము అందించు అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ సిలబస్ ఇక్కడ మీరు చూడవచ్చు. మీ వ్యాపార సంస్థకు వెబ్సైట్ తయారు చేయాలన్నా లేక ఇప్పటికే మీకు ఉన్న వెబ్సైటుకు బ్రాండింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ ఛానల్ మేనేజ్మెంట్ వంటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులు కావాలంటే మమ్మల్ని సంప్రదించగలరు. మేము డిజిటల్ మార్కెటింగ్పై ఇంకా వీడియోలు చేయటానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, మా వీడియోలని లైక్ చేయటం మరియు మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోలని షేర్ చేయటం ద్వారా మేము ఇంకా మరిన్ని వీడియోలని చేయటానికి మాకు సపోర్ట్ ఇచ్చినవారవుతారు. కాబట్టి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.